Congratulations for Volga videos for 16 million subscribers. ఓల్గా ప్రేక్షకులకు నమస్కారం. మీరన్నది కరెక్ట్. మూగ మనసులు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఆ రోజుల్లో 175 రోజులు ఆడినటువంటి సినిమా. అయితే ఈ సినిమాలో ఎంత కథ ఉందో ఆ సినిమా తీయడానికి ముందు కూడా అంత కథ ఉంది. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తప్పకుండా ఆ కథ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సినిమా 1964 సంవత్సరంలో రిలీజ్ అయింది. సినిమా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు. నాగేశ్వరరావు గారి సాంఘిక సినిమాలలో సుమారు 80% అని చెప్పుకోవచ్చు. 75 నుంచి 80% వరకు ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ఆయన సొంత సినిమాలకు ఖచ్చితంగా ఆదుర్తి సుబ్బారావు గారే ఉండేవారు. ఆదుర్తి సుబ్బారావు గారు ఎక్కడో చదివినటువంటి ఒక కథని ఆధారం చేసుకుని ఒక లైన్ అనుకున్నారు ఈ మూగ మనసుల సినిమాకి. ఇదంతా గ్రామీణ వాతావరణంలో గోదావరి ప్రాంతంలో జరిగేటటువంటిది. దర్శకుడి మదిలో ఒక ఊహ వస్తే తప్పకుండా ఆయనకి నచ్చితే దాన్ని తెర మీదకి ఎక్కించాలనుకుంటారు. కానీ మరి కథ సరిపోలేదు కాబట్టి దాన్ని డెవలప్ చేయవలసిందిగా రచయిత ఆత్రేయ గారిని అప్రోచ్ అయ్యారు ఆదుర్తి సుబ్బారావు గారు. ఆయన కొన్నాళ్ళు చూసి రాసి చేసి ఇది అంతగా సరిపోవట్లేదు అని అన్నట్లుగా చెప్పారట. అప్పుడు అయినా ఆదుర్తి గారికి చాలా నమ్మకం ఇది తీస్తే బాగుంటుందని. కరెక్ట్, మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్. ఇంతకీ కథ ఏమిటి అనేది, కథ చాలా విచిత్రమైనది, కొంచెం కాంప్లికేటెడ్. అందుకే ఆత్రేయ గారు అంతటి మనిషి ఇది సెట్ అవ్వదేమో అని అన్నారట. ఏమిటంటే ఇది పునర్జన్మ ఇతివృత్తంగా తీసుకున్నటువంటి సినిమా. ఒక జన్మలో కలవలేనటువంటి ప్రేమికులు వాళ్ళు ఇంకొక జన్మలో కలిసి ప్రేమికులై భార్యాభర్తలు కూడా అవుతారు. ఇది టూకీగా కథ. అయితే ఆ పూర్వజన్మలో వాళ్ళు ఎవరు అంటే కథానాయకుడేమో బల్లకట్టు అంటే పడవ నడుపుకునేటటువంటి సాధారణ వ్యక్తి, కథానాయిక హీరోయిన్ ఏమో జమీందారు కూతురు. వీళ్ళిద్దరికీ వాళ్ళకే తెలియనటువంటి ఒక ప్రేమ. ఇది ఎంత సటిల్, దీన్ని చూపించడం చాలా కష్టం. అయితే ఆదుర్తి గారికి నమ్మకం ఉంది. ఇది కథ. సరే, ఆత్రేయ గారు అలా అన్న తర్వాత వెంటనే ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారు అప్పుడే పరిచయం అయి 2-3 సినిమాలకు కూడా చక్కగా రాసి మంచి పేరు తెచ్చుకుంటే ఆయనకి చెప్పారు, ఇది నేను అనుకుంటున్నది, దీనిని మీరు డెవలప్ చేయండి అని. అంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు దాన్ని డెవలప్ చేసి చక్కగా ఇచ్చారు. దానికి కొన్ని నెలలు పట్టింది. అది పట్టిన తరువాత దాన్ని తీసుకెళ్ళి ఆత్రేయ గారికి ఇచ్చారు. ఎందుకంటే ఆ ఫినిషింగ్ టచ్ ఇవ్వడం కోసం. ఈయన ఫినిషింగ్ టచ్లో ఏమైనా మార్పులు చేస్తారేమో అని అనుకున్నారు ఆత్రేయ గారు. కానీ ఏం చేయలేదు, బాగా రాశాడు ముళ్ళపూడి వెంకటరమణ, అలాగే తీద్దామని చెప్పి అన్నారు. సరే, బాగానే ఉంది. ఇక ఆలస్యం ఏమిటంటే బాబు మూవీస్ పతాకం మీద వచ్చింది ఇది. సో ఆ విధంగా నిర్మాతలకి నచ్చి సినిమా అంతా భద్రాచలం, ధవళేశ్వరం ఈ 2 ప్రాంతాల మధ్యలో అవుట్డోర్లో గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నడిచేలాగా ప్లాన్ చేసుకున్నారు. దానికన్నా ముందు మొత్తం అంతా ఆ రోజుల్లో పద్ధతి ప్రకారం మొత్తం అంతా సిద్ధమైపోవాలి, అప్పుడే షూటింగ్కి వెళ్ళేవారు. స్క్రిప్టు అన్ని పగడ్బందీగా, పాటలు, ఎవ్రీథింగ్. సో హైదరాబాద్లో కూర్చుని పాటలు కేవి మహాదేవన్ గారి సంగీతం, సంభాషణలు ఇద్దరు సమకూర్చారు, ఆత్రేయ గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు. పాటలు దాశరథి గారు ఒక పాట, కొసరాజు గారు ఒక పాట, మిగిలిన పాటలన్నీ ఆత్రేయ గారు రాశారు. ఇది కేవి మహాదేవన్ సూపర్ డైరెక్టర్, మంచి డిమాండ్లో ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన. అప్పుడు ఆ కాలంలో ఆయన చేశారు. ఇది మ్యూజికల్గా సూపర్ డూపర్ హిట్. నాగేశ్వరరావు గారి టాప్ 10లో ఇది ఒకటి చెప్పుకోవాలి. సరే, ఇందులో ముందు మ్యూజిక్ పాటలు చెప్తే ఈ తరం వాళ్ళు కూడా గుర్తుపట్టే అవకాశం ఉంది. ఇందులో ఉన్నటువంటి పాటలు నేను చెప్తాను కొన్ని.
మీరు అడిగారు కదా ఏమిటి ఆ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అని. సినిమాలోనే ఓపెనింగ్లోనే వచ్చేటటువంటి పాట, ఈనాటి ఈ బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడివేసెనో, ఓ ఈనాటి ఈ బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడివేసెనో, ఓ ఇది మొదటి పాట ఆత్రేయ గారు రాశారు. తర్వాత రెండో పాట దాశరథి గారు రాసింది. ఆ క్రోనాలజికల్ ఆర్డర్లోనే చెప్తున్నాడు సినిమాలో ఏవేవి ఎలా వస్తాయి అన్నది. తర్వాత నేను కథ చెప్తాను. గోదారి గట్టుంది గట్టు మీన చెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది. పిట్ట మనసులో ఏముందో తెర మీద చూడండి, ఓల్గా తెర మీద చూడండి. ఇందులో ఈ పాట ఆ రోజుల్లో రేడియోలో ఎట్లా మోగింది. సందుల్లో సినిమా రిలీజ్కి ముందు పాటలు వేసినప్పుడు రిక్షాల్లో తిప్పి ఊరూరా తిప్పితే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అని కాచుకొని కూర్చున్నారు. ఈ పాటలో ఒకటి అందరూ వెయిట్ చేసేది ఏంటంటే మధ్యలో హీరో నాగేశ్వరరావు విజిల్ వేస్తాడు. ఆ విజిల్ కోసం ఎన్నిసార్లు వింటారో మా నాగేశ్వరరావు విజిల్ వేశాడు అని. ఆ విజిల్, ఆ జమున గారి యాక్టింగు, నాగేశ్వరరావు యాక్టింగు ఒక్కసారి చూడండి తెర మీద. తరువాత ముదబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో, ముదబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. ఎనక జనమ బాసలు ఇది మూగ మనసులకు సంబంధించింది కాబట్టి కథకి బాగా దగ్గరగా సన్నివేశానికి బాగా అతికేలాగా రాశారు ఆత్రేయ గారు ఈ పాటని. ఆ పాట వస్తుంది. తరువాత ఎవర్ గ్రీన్ ఇమ్మోర్టల్ సాంగ్ అని చెప్పాలి. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా ఇది. తరువాత నా పాట నీ నోట పలకాల శిలక నీ బుగ్గలు సిగ్గులొలకాల శిలక ఈ పాట. ఈ పాట ఏంటి తర్వాత చెప్తాను దాని గురించి. తర్వాత ఇంకొక పాట గౌరమ్మ నీ మొగుడెవరమ్మ. హే గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అది. తర్వాత ఒక ట్రాజిక్ సాంగ్ ఉంది. ఈ గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అది కొసరాజు గారు రాశారు ఆ పాట. మాను మాకును కాను రాయి రప్పను కాను జమున మీద చిత్రీకరించినటువంటి పాట. తర్వాత జమున మీదే ఇంకొక పాట, ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం. ఇది ఈ పాటని జమునారాణి గారు పాడారు. మిగతావన్నీ సుశీల ఘంటసాల గారు పాడినవి. ఇవి పాటలు. ఈ పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ కాబట్టి ఆ రోజుల్లో పాటలు సగం బలాన్ని చేకూర్చేవి సినిమా విజయవంతానికి. ఇక కథా విషయానికి మీరు అడుగుతున్నారు కదా కథ ఎలా ఉంది అని. నిజంగా కథ కూడా చాలా కాంప్లికేటెడే. ఎంత కాంప్లికేటెడ్ అంటే ఈ కథ చెప్పినప్పుడు ఆ సినిమా తయారవుతున్నప్పుడు పుకార్లు వచ్చాయి, ఈ సినిమా ఆడదు, చాలా కాంప్లికేటెడ్గా ఉంది సినిమా అనే పుకార్లు వచ్చాయి. తర్వాత ఆ సినిమా షూటింగ్లో ఒక ప్రమాదం కూడా జరిగింది. ఆ ప్రమాదంలో సావిత్రి గోదావరిలో పడింది, లక్కీగా సేవ్ అయింది. ఇంత జరిగింది. ఇలాంటి చాలా పెద్ద అడ్వెంచరస్ ఇది ఒక అడ్వెంచరస్ మూవీ నిర్మాణ పరంగా చూసుకుంటే. కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్, చాలా అడ్వెంచరస్ మూవీ. అయినా సరే ఆదుర్తి గారికి నమ్మకం అన్నమాట ఈ సినిమా బ్రహ్మాండంగా ఉంటుందని, కాబట్టి అలాగే తీశారు. అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత ఏ పాత్రకి ఎవరు అనేది అప్పుడు డిసైడ్ చేసుకున్నట్ట. ముందు నటీనటులను డిసైడ్ చేసుకుని కథ రాయలేదు. కథ అంతా తయారైపోయిన తర్వాత ఎవరు పెట్టుకుందాము హీరో హీరోయిన్ అనుకుని అప్పుడు జరిగిందట.
జరిగితే ఎన్టీ రామారావు గారు హీరో అని అనుకున్నారు. అయితే ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో అప్పట్లో ఆ మధ్య అప్పుడు ఆ కాలంలో అవుట్డోర్లు చేయటం లేదు, ఎక్కువగా ఆల్మోస్ట్ చేయటం లేదు, ఇండోర్ అయితే చేస్తున్నారని మాట వస్తే ఇక నెక్స్ట్ చాయిస్ ఇంకా మరి అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు. అక్కినేని నాగేశ్వరరావు పడవ నడుపుకునేటటువంటి మామూలు సామాన్యుడు, పేదవాడు. జమీందారు కూతురు రాధ. నాగేశ్వరరావు గారి సినిమాలో పేరు గోపి. ఇక ఈ గోపిని ప్రేమిస్తూ అల్లరి చిల్లరగా హుషారుగా ఉండేటువంటి గౌరీ పాత్రని జమున గారు వేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి, జమున, ఈ ముగ్గురు మీదే సినిమా చాలా వరకు నడుస్తుంది. మిగతా పాత్రల్లో అంటే సావిత్రి గారి అంటే జమీందారుగా గుమ్మడి గారు వేశారు, ఆయన భార్యగా సూర్యకాంతం గారు వేశారు, సూర్యకాంతం తమ్ముడుగా నాగభూషణం గారు వేశారు. ఇక హాస్య పాత్రలో అల్లు రామలింగయ్య ఉన్నాడు. అల్లు రామలింగయ్యకి ఒక వైఫ్. ఇవి టూకీగా పాత్రలు. ఇప్పుడు కథలోకి వస్తే గోపి, ఈ పడవ నడుపుకునే గోపి రోజు ఈ గోదావరి దాటించి అమ్మ హీరోయిన్ సావిత్రిని కాలేజీకి పంపించడం కోసం కాలువ దాటించడం, గోదావరి దాటించడం, ఇది రోజువారీ పని. పొద్దున తీసుకెళ్ళి దింపడం, మళ్ళీ సాయంత్రం తీసుకోవడం, ఇదే మెయిన్. దీని మీదే మధ్యలో నడుస్తుంది. అలా ఉన్నప్పుడు గౌరీ మాత్రం ఇతన్ని ప్రేమిస్తూ ఉంటుంది. నేను వాడు చేసుకుంటాడే, చాలా మొండిదానివి, పెంకిదానివి అని అంటూ ఉంటాడు నాగేశ్వరరావు. వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అజ్ఞాతంగా ఉంది, కానీ అది ఎలా కుదురుతుంది? ఉన్నట్లుగా కూడా వాళ్ళు పైకి చెప్పుకోరు ఒకరినొకరు. జమీందారు అమ్మాయి గారు అంటాడు, నాగేశ్వరరావు అంటూ ఉంటాడు. ఓసారి కాలేజీలో పాటల పోటీ వస్తుంది సావిత్రికి. అందులో జానపద పాటలు పాడాలని చెప్పి అడుగుతారు. అప్పుడు నేర్పిస్తాడు ఇందాక నేను చెప్పినటువంటి పాట. అమ్మాయి గారు, నేను మీకు పాట నేను చెప్తాను, మీరు విని నేర్చుకోండి అని. అప్పుడు నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక. చూడండి ఎలా నేర్పించాడో అక్కినేని నాగేశ్వరరావు గారు సావిత్రికి పాట. సరే, ఈ పాట నేర్చుకుని యువర్ రైట్ వెళ్ళి కాలేజీకి వెళ్ళి పాడుతుంది ఈ పాటని. పాడడమే కాదు, మీరు అన్నట్లుగా ఫస్ట్ ప్రైజ్ కొడుతుంది. ఇక్కడ ఆత్రేయ గారు ఏం చేస్తారంటే గొప్పతనం, అక్కడ దాకా 2 చరణాలు వీళ్ళిద్దరి మీద గోదావరిలో పిక్చరైజ్ చేస్తారు. 3వ చరణం కాలేజీలో అక్కడ పిక్చరైజ్ చేసి చూపిస్తారు. అక్కడ రాస్తాడు ఆత్రేయ గారు తన మార్కు పాటని. మనసున్న మనుషులే అని రాయలేదు ఆయన, మనుషులు, నకారం. మనుషులే మనకు దేవుళ్ళు, మనసు కలిసిన నాడే తిరనాళ్ళు, సూరి చంద్రుల ఓలే సుక్కల్ల ఓలే ఆటాడుకుందాము ఆడనే ఉందాము, నా పాట నీ నోట పలకాల శిలక అని ముగించేస్తుంది. అక్కడ అయిపోతుంది. ఆ ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అక్కడ కామెడీ ట్రాక్ పెట్టారు. ఆ కామెడీ ట్రాక్ని ఈ సినిమా కోసం తరువాత వచ్చిన మన కె విశ్వనాథ్ గారు రాశారు. కె విశ్వనాథ్ గారు మనందరికీ తెలుసు, ఆదుర్తి సుబ్బారావు గారికి సహాయ దర్శకుడుగా ఉండేవారు. ఆ కామెడీ సన్నివేశాలన్నీ కూడా కె విశ్వనాథ్ గారు రాశారు. అందుకే ఆయన సినిమాల్లో కామెడీ చాలా గొప్పగా ఉంటుందని తర్వాత సినిమాల్లో కూడా మనకు తెలుస్తుంది కదా. అక్కడ పద్మనాభం అంటాడు, ఏమంటాడంటే, రాధ గారు మీకు ఫస్ట్ ప్రైజ్ రావాలని నేనే మామూలు పాట పాడాను అంటాడు. తర్వాత అక్కడతో అని ఆగిపోతే కథ ఎలా ముందుకు వెళ్తుంది? ఆ పద్మనాభం అతను కూడా ఉన్నవాడే, డబ్బున్న కుటుంబం నుంచి వచ్చిన వాడే. ఈ సావిత్రిని ప్రేమిస్తాడు. ఆ మాట చెబుతూ ఒక లవ్ లెటర్ కూడా రాస్తాడు. సావిత్రికి కోపం వస్తుంది. ఈ లవ్ లెటర్ ఇచ్చాడన్న విషయాన్ని గోపికి చెబుతుంది. అంటే ముందు వాడి గోపికి ఏం తెలియదు కదా, పల్లెటూరు వాడు. ఓహో అలాగా అమ్మాయి గారు అని అంటాడు. అని అంటే పరాయి వాళ్ళకు అలా ఉత్తరాలు రాయొచ్చా? ఏమమ్మా రాయకూడదా అబ్బాయి గారు అంటాడు నాగేశ్వరరావు. రాయకూడదు, చాలా తప్పు. అట్లాగే అయితే ఉండటి, అతని పని చెప్తా అని వెళ్ళి కాలేజీకి వెళ్ళి పద్మనాభాన్ని పిలిచి
చెంప మీద లాగి కొడతాడు. అయితే తరువాత పెద్దల అనుమతితో ఆ పద్మనాభం సంబంధాన్ని ఖాయం చేసి పెళ్లి చేస్తారు. ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్విస్ట్ కథలో. అనుకోకుండా సావిత్రి హస్బెండ్ అయినటువంటి ఈ పద్మనాభం అలా పుట్టింటికి వెళ్ళారో లేదో కొద్ది కాలంలోనే చనిపోతాడు. భర్త చనిపోతాడు, హీరోయిన్ భర్త చనిపోతాడు. ఆమె దిగులుతో పుట్టింటికి చేరుతుంది. 2 రోజులు అన్నం తినదు, అలాగే ఉంటుంది. ఎస్, మీరన్నటువంటి ఆ సూపర్ డూపర్ పాట ఇప్పుడు వస్తుంది. అన్నం తినకుండా అలా కూర్చుంటే అప్పుడు హీరో నాగేశ్వరరావు గోపి అంటాడు, అమ్మాయి గారు మీరు బువ్వ తిని 3 రోజులైంది, ఇట్టా అయితే ఎట్ట, పోయినోళ్ళతో పాటు మనము పోతావా? నా మాట విని కాస్త ఎంగిలిపడండి, అన్నం తింటే నిద్ర వస్తుంది, నిద్రపోతే బాధను మరచిపోగలరు అని అంటాడు. అప్పుడు నాకు నిద్ర పట్టట్లేదు గోపి అని అంటుంది. ఏదైనా పాట పాడు అంటుంది. అప్పుడు వస్తుంది ఈ పాట. ఆత్రేయ గారు రాశారు. పాడుతా తీయగా చల్లగా. చూడండి ఎంత చల్లగా ఎంత చల్లగా పాడారో ఘంటసాల మాస్టారు. ఇక తెర మీద అయితే అక్కినేని నాగేశ్వరరావు ఆయనే పాడాడు అన్నట్లుగా ఉంటుంది. ఆ బాధని నల్ల చీరలో సావిత్రిని చూపిస్తూ ఉంటారు. అక్కడ ఒక కెమెరా షాట్ టెక్నిక్ ఉంటుంది. ఆ పాట అంతా అయిపోయిన తర్వాత సావిత్రి పడుకున్న మంచం కింద కూర్చున్నట్లుగా ఆ ఫోటో కెమెరా పెట్టి తీస్తారు. ఎంత అద్భుతంగా ఉంటుందో అది. అది అయిపోయిన తర్వాత ఇలా జరుగుతూ ఉంటే సూర్యకాంతానికి అనుమానం వస్తుంది. ఏమిటి వీళ్ళిద్దరూ ఇలాగా ఉంటున్నారు, ఊళ్ళో రకరకాలుగా అనుకుంటున్నారు వీళ్ళిద్దరి గురించి, ఇదేం బాగాలేదు అని అంటే అప్పుడు పుకార్లు పుడతాయి. వీళ్ళిద్దరికీ ఏదో ఎఫైర్ ఉందని అంటగట్టేసి జరుగుతూ ఉంటే అలా జరుగుతూ ఉంటుంది. తరువాత నాగభూషణం ఆ గౌరిని మనసు పడతాడు, గౌరి మీద బలాత్కారం చేయబోతాడు. పుకార్లు విన్నటువంటి సావిత్రి తండ్రి గుమ్మడి గారు చాలా బాధపడతాడు. ఏమిటి ఇలాంటి పుకార్లు వస్తున్నాయి అని. అప్పుడు వాళ్ళ మధ్య ఒక సన్నివేశం జరుగుతుంది. నాన్న మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా అని సావిత్రి అడుగుతుంది. లేదమ్మా, నేను అనుమానించను, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, అలాంటిది నువ్వు తప్పు ఏనాడూ చేయవని. తరువాత సూర్యకాంతం అంటే గుమ్మడి భార్య ఉన్నవి లేనిపోనివి చెప్పితే గుమ్మడి అనారోగ్యం పాలై చనిపోతాడు. ఆయన కూడా చనిపోతాడు, ఇంకెవరు ఉండరు. ఈ పుకార్లు ఇలాగే ఉంటూ ఇక చివరికి గోపి రాధ ఇద్దరు కలిసి ఈ పుకార్లతో ఉండడం కన్నా వెళ్ళిపోవడం మంచిది అని నిర్ణయించుకొని ఇద్దరు బయలుదేరుతారు, వెళ్ళిపోతారు, గోదావరికి వెళ్తారు. వెళ్తే వాళ్ళని ఆపడానికి నాగభూషణం బయలుదేరుతాడు గన్ తీసుకుని. వాళ్ళిద్దరిని కాల్ చేస్తాను, పరువు పోతుంది, జమీందారు కుటుంబం కదా, పరువు పోతుంది అని. అయితే అప్పుడు జమున వచ్చి అడ్డం పడుతుంది. వాళ్ళని చంపద్దు, వాళ్ళని వెళ్ళిపోని అంటుంది. వెళ్ళిపోని అంటే అక్కడ అడుగుతాడు, మరి నేను నీ మీద మనసు పడ్డాను కదా, నా కోరిక తీరుస్తావా? దీన్ని ఎంత సటిల్గా తీశారో మీరు ఆ సన్నివేశం చూడండి. ఒకవేళ అటువంటి సన్నివేశం ఏదన్నా ఉంటే, బలాత్కారం చేసేటటువంటి సన్నివేశాన్ని ఎంత డీసెంట్గా తీస్తారో ముఖ్యంగా ఆదుర్తి సుబ్బారావు గారు లాంటి డైరెక్టరు మనం ఇది చూస్తే తెలుసుకోవచ్చు. ఆ సన్నివేశాన్ని చూడండి. అలా జమున ఒక త్యాగమే చేస్తుంది. తను ప్రేమించిన వాడు తనకు ఎలాగూ దక్కడం తెలుసు, ఊరంతా అనవసరంగా పుకార్లు మయమైపోయింది. మానం ఆ రోజుల్లో ప్రాణం కన్నా మానానికి ఎక్కువ విలువిచ్చేటటువంటి రోజులవి. అయినా సరే తన మానాన్ని పోగొట్టుకుని మరి తన ప్రాణ సమానమైనటువంటి గోపిని కాపాడుతుంది. అలాగే వారిద్దరిని, గోపితో పాటు ఆ రాధ ప్రాణాలను కూడా కాపాడుతుంది. వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. నది దాటిపోతుంటే అప్పుడే వరదలు, వాన
అన్నీ ఉంటాయి. అదే క్లైమాక్స్ సీను. ఆ క్లైమాక్స్ సీన్లో సుడిగుండాలు వస్తాయి. ఆ సుడిగుండాల్లో ఆ పడవ మునిగిపోతుంది. తర్వాత ఆ వరదలో కొట్టుకుపోతారు. ఇద్దరు అక్కడే చనిపోతారు. ఆ పడవ మునిగిపోయే సమయంలో సావిత్రి గారి చేత ఒక డైలాగ్ చెప్పిస్తారు రచయితలు. ఏంటి ఆ డైలాగ్ అంటే, చావు అందరినీ విడదీస్తుంది, కానీ మనలాంటి వాళ్ళను కలుపుతుంది. మనలాంటి వాళ్ళ కలయిక చావులోనే సాధ్యం. ఇది డైలాగు. కొంచెం ఈ డైలాగు ఆలోచనామృతము అంటాం. మనలాంటి వాళ్లకు కలయిక చావులోనే సాధ్యం అంటే, జమీందారు కూతురికి పడవ నడుపుకునే పల్లెటూరు వాడికి ప్రేమ కలగడం అయితే జరుగుతుంది, కానీ పెళ్లి జరుగుతుందా? జరగదు. అది చావులోనే సాధ్యము అనేటటువంటి మాటని ఎంత బాగా రాశారు. పవర్ఫుల్ డైలాగ్, ద మోస్ట్ పవర్ఫుల్ డైలాగ్ ఆఫ్ ద మూవీ. అప్పుడు చనిపోతారు. ఇక ఆ గౌరి జమున పాత్ర ఆమె అలాగే ఉండిపోతుంది. అందరికీ అలాగే తలుచుకుంటూ అలాగ మరి ఉంటుంది. ఈ రాధా గోపిల శ్మశానం దగ్గర ప్రతి సంవత్సరము దీపం పెట్టి వెలిగిస్తూ ఆ గత స్మృతుల్లో ఉంటుంది. ఇదంతా సినిమా మనకు ముందు చెప్పరు. సినిమా ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఈ రాధా గోపి మళ్ళీ ఈ తర్వాత జన్మలో కూడా ఇవే పేర్లు పెడతారు. ఇవే పేర్లు ఉంటాయి వీళ్ళకి, హీరోయిన్లకి. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. కాలేజ్ స్టడీస్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. ఆ కాలేజీలో ఆ ప్రిన్సిపాల్ గారు నాగే వేశారు ఆ రోలు. వాళ్ళిద్దరిని హనీమూన్కి సాగనింపేటటువంటి ఓపెనింగ్ షాట్ సినిమాలో మొదలవుతుంది. ఆ ఓపెనింగ్ షాట్ని, ఆ కాలేజీని చూపించడానికి మన హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ స్కూల్, బేగంపేటలో ఉన్న పబ్లిక్ స్కూల్లో తీస్తారు. అక్కడ రాధా గోపి ఇద్దరు ఆదర్శమైన విద్యార్థులే కాదు, మంచి ఆదర్శవంతమైన వ్యక్తులు, ప్రేమికులు. ఇప్పుడు వీళ్ళు ఆలుమగలు కూడా అయ్యారు. వీళ్ళని సాగనంపుదాం హనీమూన్కి అని నాగయ్య గారు సాగనంపుతారు. అప్పుడు కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇద్దరు వెళ్తారు. అప్పుడు వస్తుంది ఈ మొదటి పాట. ఈనాటి బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెనో. ఏనాడు మెనుగుడేసెనో, ఏనాటి సినిమాయో ఒక్కసారి చూడండి ఆ పాటని. ఆ పాట అయిపోయిన తర్వాత వాళ్ళు హనీమూన్కి వెళుతూ గోదావరిలో కూడా బోట్ షికారు చేయడం కోసం స్టీమర్ ఎక్కుతారు. ఎక్కితే అక్కడ డ్రైవర్ స్టీమర్ నడుపుతూ ఉంటాడు. ఇతనికి అప్పుడు ఈ నాగేశ్వరరావుకి, ఈ జన్మలో ఉన్నటువంటి నాగేశ్వరరావు గారికి ఆ పాత జన్మలో ఉన్నటువంటి పడవ నడిపేటటువంటి గోపి యొక్క జన్మ స్మృతులు గుర్తుకొస్తాయి. వచ్చి, రాధా, నాకేదో జ్ఞాపకం వస్తుంది, నన్ను ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది, రాధా అని ఒక డైలాగ్ చెప్తారు నాగేశ్వరరావు గారు. ఏయ్ డ్రైవర్, బోటు ఆపు ఆపు అని అంటారు. ఈ ఆపు అన్న తర్వాత ఆ బోటు ఆపిన తర్వాత అక్కడ వెంటనే ఎదురుగుండా బంగ్లా కనిపిస్తుంది. ఆ బంగ్లా దగ్గరికి వెళితే అక్కడ ఒక ముసలాయన కనిపిస్తాడు. ముసలాయన కనిపిస్తే అప్పుడు అతన్ని ముసలాయన్ని కొంచెం గుర్తుపడతాడు నాగేశ్వరరావు. అంటే ఈ బంగ్లాలో ఎవరు ఉండేవారు ఏమిటి అని చెప్తుంటే, ఇక పలానా అంత అప్పటి పాత్రలు అందరి గురించి చెప్పగానే అప్పుడు నాగేశ్వరరావు అంటాడు, సావిత్రి చెప్తాడు, రాధా, గత జన్మలో నువ్వు జమీందారు బిడ్డ అమ్మాయి గారు, నేను పడవ నడుపునే గోపి, ఎక్కడ నా గౌరీ, ఎక్కడ గౌరీ, గౌరీ వస్తుందా అని పరిగెడతాడు. నాగేశ్వరరావు గారికి గత జన్మలో మొత్తం గుర్తురాదు, కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. అప్పుడు గౌరీని పట్టుకుని అడుగుతాడు. అడిగితే అప్పుడు అక్కడి నుంచి కథ జముని చెబుతుంది. ఎవరికి? ఈ నాగేశ్వరరావుకి, సావిత్రికి జముని చెబుతుంది కథ. ఇలా ఉండేది, ఇలా అని మొత్తం ఫ్లాష్ బ్యాక్. అంటే ఫ్లాష్ బ్యాక్లో సినిమాని చూపించారు. ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ ఉపయోగించి ఆదుర్తి సుబ్బారావు గారు సినిమాని పండించారు. ఆ ఫ్లాష్ బ్యాక్లో చెబుతుంది. అప్పుడు వీళ్ళిద్దరికి బాగా అర్థమవుతుంది, ఎందుకు నేను అప్పుడు పడవ నడిపేటప్పుడు ఎందుకు తాను డిస్టర్బ్ అయ్యాడు, కొన్ని విషయాలే గుర్తుకొస్తున్నాయి, మిగతా అది ఏమిటి అంటే మిగతా కథ అంతా గౌరీ ద్వారా,
అంటే గత జన్మలో ఉన్న గౌరీ ఇంకా ఈ జన్మ వరకు బ్రతికి ఉండడం, ఆ గౌరీ మళ్ళీ వీళ్ళకి ఆ కథ చెప్పడం, అప్పుడు గుర్తుకొచ్చి వీళ్ళకు పూర్తిగా అర్థమయ్యి వీళ్ళిద్దరూ నిజంగా మనది ఈనాటి బంధం ఏనాటిదో, ఏనాడు పెనవేసి మూడివేసను అని మళ్ళీ ఒక్కసారిగా కలుస్తారు. అక్కడితో సినిమా పూర్తవుతుంది. ఇది కథ. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. Congratulations to the whole team. Congratulations. Congratulations. Andy. Congratulations. Hearty congratulations. Congratulations. A very hearty congratulations to Volga Videos. Congratulations. Congratulations. I'd like to congratulate Volga Videos. Volga Videos ki congrats andi.